తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు మారడం లేదు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో కయ్యం వద్దంటున్న మాట వినడం లేదు. ఈ విషయంలో ఎమ్మెల్యే తీరుపై పార్టీ హైకమాండ్ సీరియస్ గా ఉందా? పార్టీ పెద్దలు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఆయన ఎందుకు మాట వినడం లేదు? పార్టీలో నుంచి సస్పెండ్ చేస్తేనే ఫ్రీ బర్డ్ అవుతానని ఫీల్ అవుతున్నారా? లెట్స్ వాచ్. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై తెలుగుదేశం పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. క్రమశిక్షణకు మారుపేరుగా మారిన తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే కొలికపూడి పదే పదే అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నారు. అయినప్పటికీ ఆయన్ను అదుపు చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఎమ్మెల్యే కొలికపూడి తీరు వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని గుర్తించినా అధిష్టానం చేష్టలుడిగా చూడటం అంతు చిక్కడం లేదని అంటున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని అంటున్నా ఆయన మాత్రం తీరు మార్చుకోవడం లేదని అంటున్నారు. దీనివల్ల పార్టీలో ఇలాంటి సంస్కృతి పెరిగిపోయే ప్రమాదం ఉందని సీనియర్లు భయపడుతున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఎమ్మెల్యే కొలికపూడి క్రమశిక్షణ రాహిత్యంపై సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారని సొంత పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ విషయాన్ని గమనించే కొలికపూడి టీడీపీ అధిష్టానం సహనాన్ని పరీక్షిస్తున్నారని అంటున్నారు. తనపై ఏ చర్యలు తీసుకున్నా పార్టీకే ఇబ్బంది అన్నట్లు కొలికపూడి సంకేతాలు పంపుతున్నట్లు భావిస్తున్నారు. తాజాగా తిరువూరు నియోజకవర్గంలోని ఓ ఆలయం ఉత్సవాల్లో రచ్చ జరిగింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి మధ్య పట్టు వస్త్రాల పంచాయతీ జరిగింది. కేశినేని చిన్ని చేతుల్లోని పట్టు వస్త్రాన్ని కొలికపూడి లాక్కున్నారు. కొలికపూడి చర్యతో ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ నేతలు షాక్ అయ్యారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కొలికపూడిని ఎంపీ చిన్ని వర్గీయులు అడ్డుకోబోయారు. దీంతో ఒక్కసారిగా ఆలయ కమిటీ, భక్తులు అయోమయానికి గురయ్యారు. ఎమ్మెల్యే కొలికపూడి చర్యతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కొద్ది రోజులుగా ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఒకరిపై ఒకరు పలు ఆరోపణలు చేసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే సీటు కోసం ఎంపీ కేశినేని చిన్ని 5 కోట్లు తీసుకున్నట్లు ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు. ఇప్పుడు గంపలగూడెం టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ ఫోటోను విడుదల చేశారు కొలికపూడి. గతంలో పేకాట ఆడుతూ పోలీసులకు దొరికిపోయిన ఓ నేత ఫోటోను పెడుతూ బంగారు కొండ, మానుకొండ అంటూ పోస్టు పెట్టారు కొలికపూడి. వరుస పోస్టులు తిరువూరులో దుమారం రేపాయి. అయితే పార్టీ పెద్దలు కొలికపూడిని ఎంత కంట్రోల్ చేయాలని చూస్తున్నా తగ్గడం లేదు. టీడీపీ హైకమాండ్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఎంపీ కేశినేని చిన్నితో బహిరంగ యుద్ధానికే కొలికపూడి సై అంటున్నారు. ఇప్పటికే ఒకసారి ఎంపీ చిన్నితో విభేదాల కారణంగా క్రమశిక్షణ కమిటీ విచారణను ఎదుర్కొన్నారు. ఎంపీపై ఆరోపణలకు ఆధారాలు చూపలేదని పార్టీ పెద్దల చివాట్లు తిన్నారు. ఇక తాజాగా వేలాది మంది సమక్షంలో ఎంపీని అవమానించేలా ఎమ్మెల్యే ప్రవర్తించడం సోషల్ మీడియా వేదికగా చర్చకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కొలికపూడి తీరుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ స్పందించారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తనకి తాను గొప్పగా ఊహించుకుంటున్నాడని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఏదో క్రేజ్ వచ్చిందని ఆయనే సంతోషపడుతున్నాడని విమర్శలు గుప్పించారు. అయితే పార్టీ లేకపోతే ఎవరైనా సున్నా అన్నారు. పార్టీ అండ లేకుండా ఒక్క ఎలక్షన్ అయినా పోటీ చేస్తే ఫైనాన్షియల్ గా జీరో అవుతారని సెటైర్లు వేశారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ లాబీలో కొలికపూడితో చెప్పినట్టు తెలిపారు. అయితే పల్లా శ్రీనివాస్ హెచ్చరిక తర్వాత తప్పైంది, ఇకపై మీరు చెప్పిన విధంగా నడుచుకుంటానని సెలవిచ్చారట. ఇక మీదట పార్టీ అధ్యక్షుడి సలహా సూచనలు తీసుకుంటానని హామీ ఇచ్చారట. కానీ ఆ సాయంత్రమే మళ్లీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద ఎమ్మెల్యే కొలికపూడికి చివరి వార్నింగ్ అయిపోవడంతో భవిష్యత్తులో కొలికపూడిని పిలిచి మాట్లాడే పరిస్థితి లేదని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో కొలికపూడిపై చర్యలు తీసుకుంటే ప్రత్యర్థులు సామాజిక కోణంలో విమర్శలు చేసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ కారణాల వల్లే వ్యూహాత్మకంగా కొలికపూడిని వదిలేశారని అంటున్నారు.